హాయ్ అండి, వెల్కమ్ టు వాచ్ మై స్టోరీస్ 2410. దిస్ ఇస్ కమల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హాట్ చాట్ అండి. ఈ హాట్ చాట్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం అండి. ఇప్పుడు ముందుగా కాబోలీ బఠానీని తీసుకొని దాన్ని నానబెట్టి ఉంచుకుందామండి. తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలోకి ముందుగా ఈ నానబెట్టిన బఠానీని అంతా యాడ్ చేసుకుందామండి. అలాగే పొటాటోస్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కోసుకోవాలండి. ఈ విధంగా ముక్కలుగా కోసుకున్న వాటిని మనం కుక్కర్లో యాడ్ చేసి దానికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకుందామండి. సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకొని చక్కగా మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి చక్కగా 6 నుంచి 7 విజిల్లు వచ్చే వరకు మనం ఉడికించుకుందామండి. అలా ఉడికించి చల్లార్చిన వాటిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఈ బంగాళాదుంప ముక్కల్ని ఇప్పుడు తీసేసుకొని వాటికి పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు చాట్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూద్దామండి. ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాని తీసుకున్నాను, కోరియాండర్, బేసిన్ పౌడరు, చాట్ మసాలా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నానండి. అలాగే బట్టర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పక్కన పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నెని పెట్టుకుందాం. ఈ గిన్నెలోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు బటర్ తీసుకుంటున్నానండి. ఈ బటర్ని చక్కగా మెల్ట్ అయ్యే వరకు చూసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. అవి కొంచెం మగ్గడానికి సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలా మగ్గుతున్నాయనగా అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలండి. అలా వేగిన మిశ్రమంలోకి ఇప్పుడు ముందుగా 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని, కొంచెం ధనియాల పొడి, పసుపు, పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి చాట్ మసాలాని యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా చాట్ మసాలాని యాడ్ చేసుకొని ఆ మసాలాలంతా ఈ మిశ్రమానికి చక్కగా పట్టే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ విధంగా వచ్చిందో ఆ మిశ్రమాన్ని మీకు చూపిస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు బాయిల్డ్ పొటాటోస్ని యాడ్ చేసుకుందామండి. ఈ పొటాటోలన్నింటినీ కూడా బాగా స్టర్ చేసుకొని చక్కగా కలుపుకుందామండి. ఈ మసాలా అంతా చూడండి ఎంత బాగా రెడీ అయింది. ఇప్పుడు దాంట్లోకి ఉడకబెట్టిన శనగల్ని వాటర్తో సహా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న శనగలన్నింటినీ చక్కగా మొత్తం ఈ మసాలాకి పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి. దీనిలోకి మనం ముందుగా తీసుకున్న శనగపిండిని చక్కగా నీళ్లు పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మన చాట్ అనేది కొంచెం ఉడుకుతుందండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, పైన బబుల్స్ వస్తూ చక్కగా ఉడుకుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ అనే దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకుంటే మీకు చాట్ అనేది చాలా బాగుంటుందండి. సో వీడియోలో చూపించిన విధంగా మనం మిక్స్ చేసుకొని దాన్ని చక్కగా ఉడకనివ్వాలండి. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందండి. అందులో మనం ముందుగా చాట్ సర్వింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసేద్దామండి. దానికోసం అని చెప్పేసి నేను 2 సమోసాలను తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కల్ని, మిక్చర్ని, కారం పూస, కొత్తిమీరని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మన చాట్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా గరిటె పెట్టుకొని కింద నుంచి పైకి చక్కగా మిక్స్ చేసుకుంటూ దానిలోకి మనం 1 స్పూన్ వరకు మళ్ళీ బటర్ని యాడ్ చేసుకుందామండి. ఇలా బటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికించుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా రెడీ అయిన చాట్లోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని పైనుంచి వేసుకుంటున్నానండి. ఇలా కొత్తిమీరని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి వేడివేడి చాట్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ని తీసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలండి. నేను సర్వింగ్ ప్లేట్లోకి ముందుగా సమోసాని చిన్న ముక్కలుగా యాడ్ చేస్తున్నానండి. సమోసా ముక్కల మీద నేను ఇప్పుడు మన వేడివేడి చాట్ అనేది వేసుకుందాం. ఇలా చాట్ అంతా ప్లేట్ నిండుగా వేసుకొని దానిపైనుంచి ముందుగా పెట్టుకున్న మిక్చర్ని, అలాగే కారం పూసని చక్కగా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న కారం పూస మీదకి ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీర ముక్కల్ని వేసుకొని చక్కగా పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి.
సో చూసారు కదండి వీడియోలోనే మన చాట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చాట్ చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.